హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను కాకరకాయలతోటి చిన్న పిల్లలు కూడా చేదు లేకుండా ఇష్టంగా తినేలా ఒక చక్కటి కరకరలాడే ఫ్రైని చేసి చూపిస్తాను. రండి చూద్దాం. ముందుగా కాకరకాయలను కడిగి పెట్టుకొని, తొడియాలు కట్ చేసుకొని, ఇలా సన్నగా చక్రాల్లాగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేనిక్కడ పావు కేజీ కాకరకాయలని యూజ్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఐరన్ కడాయి పెట్టుకొని అందులో కొంచెం డీప్ ఫ్రై చేసుకునేలాగా మరీ ఎక్కువ పోసుకోకండి ఆయిల్. ఈ ఆయిల్ చేదెక్కుతుంది కాబట్టి మళ్ళీ తర్వాత దాన్ని యూజ్ చేసుకోలేము కాబట్టి ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న చక్రాల లాంటి కాకరకాయ ముక్కలను కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కాకరకాయ చేదుని ఇష్టపడని వారు కూడా ఈ ఫ్రైని ఇష్టంగా తింటారు. రసంలోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్ లాగా కూడా ఎంతో బాగుంటుంది ఫ్రై. చిన్నపిల్లలు చిప్స్ లాగా చక్కగా ఇష్టంగా తినేస్తారు లంచ్ బాక్సుల్లో పెట్టినా కానీ. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక స్ట్రైనర్లోకి ఆయిల్ అంతా పోయే వరకు తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద స్ప్రెడ్ చేసుకోండి ముక్కలను. అలాగే మిగిలిన ఇంకొన్ని కాకరకాయ ముక్కల్ని కూడా మరొకసారి వేసుకొని ఇలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మళ్ళీ స్ట్రైనర్లోకి తీసుకొని టిష్యూ పేపర్ మీద స్ప్రెడ్ చేసుకోండి. ఇలా అన్ని కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కూరకు అసలైన రుచిని తెచ్చే మసాలాని తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలను 1 స్పూన్ జీలకర్రను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 4 స్పూన్ల వేయించిన శనగపప్పు, ఇందాక ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్రను, 1 స్పూను ఉప్పు, 2 స్పూన్ల కారము, 7-8 వెల్లుల్లి రెబ్బలను మీకు ఇష్టమైతే కనుక ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక రెమ్మ కరివేపాకును యాడ్ చేసుకొని మిక్సీలో ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఐరన్ కడాయి పెట్టుకొని అందులో కొంచెం 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూను ఆవాలను యాడ్ చేసుకోండి. ఇంకా తాలింపులో వేరే గింజలు ఏమీ అవసరం లేదు. ఆవాలు కొంచెం చిటపటలాడాక ఒక 1/2 టీ స్పూను పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత ముందుగా మనము వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను మొత్తం యాడ్ చేసుకొని గెరిటితో మొత్తం ఆయిల్ అంతా ముక్కలకు కలిసేలాగా గెరిటితో తిప్పుకుంటూ ఒక పావు టీ స్పూను సాల్ట్ను యాడ్ చేసుకోండి. ఇందాక పౌడర్లో వేసాం కాబట్టి ఇక్కడ ఎక్కువ సాల్ట్ యాడ్ చేయవసరం లేదు. తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫైన్ పౌడర్ను కూడా యాడ్ చేసుకొని మొత్తం ముక్కలకంతా పట్టేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ముక్కలను. ఈ కూరలో మనము ఉల్లిపాయలు ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి ఈ కూర 4-5 రోజులు చక్కగా నిలువ ఉంటుంది. కరకరలాడుతూ క్రిస్పీగా అందరికీ ఎంతో నచ్చుతుంది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ పౌడర్ అంతా ఇలా ముక్కలకు పట్టి కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే ఫ్రై. మీకు నచ్చినట్లయితే కనుక మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.